అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిట్టింగుల మీద ఫిట్టింగులు పెడుతున్నారా? ఆ ఫిట్టింగుతో ఇక అంగన్వాడీలు జన్మలో సమ్మె చేసే విధంగా వెళ్ళలేరా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి ఫిట్టింగుల మీద ఫిట్టింగులు పెడుతున్నారని, ఆ ఫిట్టింగుల ద్వారా ఇంకెప్పుడు అంగన్వాడీలు జన్మలో అసలు సమ్మెబాట పట్టకుండా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్త? అడుగులు వేయటం ప్లాన్ చేయటం కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇప్పుడు ఏం ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఎలా ఫిట్టింగ్ పెట్టాడంటే అంగన్వాడీలు ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సమ్మె అంటేనే భయపడేలాగా, ఉలిక్కిపడేలా చేశాడు. సమ్మె చేస్తామని చెప్పి చెప్పడానికి కూడా భయపడేలా చేశారు. ఏం చేశారనంటే మంచి ఫిట్టింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగం కావాలంటే ప్రమాణపత్రం మీద సంతకం పెట్టాలి. ఆ ప్రమాణపత్రం మీద సంతకం పెడితేనే ఉద్యోగాలు చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రమాణపత్రం ఏంటి, రాబోయేటువంటి ఇప్పుడు మేము సమ్మె చేసాము, తప్పు అయిపోయింది, రాబోయేటువంటి రోజులు ఇలాంటి సమ్మెలకు మేము దూరంగా ఉంటాము, మేము సమ్మె చేయము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది ఫిట్టింగ్కి అంగన్వాడీలు ఒప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అంగన్వాడీలు ఒప్పుకొని సంతకాలు పెట్టి కొంతమంది చేరారు కదా ఉద్యోగాల్లో. ఇప్పుడు ఏం జరిగింది, అంగన్వాడీలకు సంబంధించినటువంటి మొత్తం సమ్మెలో వాళ్ళు 42 రోజులు సమ్మె చేశారండి. 32 రోజులు 42 రోజులు 42 రోజులు 42 డేస్ సమ్మె చేశారు. సమ్మె చేసినటువంటి క్రమంలో తొలి రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, తొలి రోజుల్లో సమ్మెను పెద్ద పట్టించుకోవాలి ప్రభుత్వం. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులతోటి ఈ అంగన్వాడీల పనులు చేయించేదానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ తర్వాత కొన్ని చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళు ఏదో 11 డిమాండ్లు ఇస్తే దాంట్లో 10 డిమాండ్లని మేము పరిష్కరిస్తామని చెప్పి నోటి మాటగా చెప్పారు. నోటి మాటగా చెప్పిన తర్వాత సరే అని అనుకుని వచ్చారు. లేదు 11 డిమాండ్ మాది ఇంపార్టెంట్, 10 డిమాండ్ల కన్నా కూడా మాకు జీతాలు పెంచడం అనేది ఇంపార్టెంట్, మాకు జీతాలు పెంచితేనే మేము విధుల్లో జాయిన్ అవుతాం, లేకపోతే మేము విధుల్లో జాయిన్ కాము, ఇంకొకళ్ళు ఏదైనా చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పి అడ్డం తిరిగారు. అడ్డం తిరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక్క పైసా కూడా మేము పెంచం, మీరు చేత అయింది చేసుకోండి అని చెప్పారు కదా. మినిస్టర్ బొత్స సత్యనారాయణ చెప్పారు కదా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కొంతమంది. చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకొద్దిగా సమ్మెని బలోపేతం చేశారు. సమ్మెని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని నిలదీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిలదీశారు. ఆ సందర్భంగా 12 మంది మీద కేసు పెట్టారు. ఆ సంఘటన బేస్ చేసుకొని మొత్తం ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళందరి మీద ఎస్మాకి ఆల్రెడీ అప్పటికే ఎస్మాని ఇంప్లిమెంట్ చేశారు, ఎస్మాని ప్రయోగించారు. ఎస్మాని ప్రయోగించి ఎస్మా చట్టం పరిధిలోకి వాళ్ళని తీసుకొచ్చి ఎస్మా చట్టం ప్రకారం మీరు విధుల్లో జాయిన్ అవ్వాలి, విధుల్లో జాయిన్ అవ్వకపోతే కనుక మీరు నేరం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి చాలా క్లియర్గా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు సమ్మె కొనసాగించినటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ఎస్మా చట్టానికి విరుద్ధంగా మీరు సమ్మెలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఎందుకు టెర్మినేట్ చేయకూడదు, ఉద్యోగం నుంచి ఎందుకు పీకేయకూడదు అని చెప్పి షోకాజ్ నోటీసులు పంపించారు. షోకాజ్ నోటీసులు పంపిస్తే కొంతమంది అసలు షోకాజ్ నోటీసులు పట్టించుకోలేదు, వాటిని పక్కన పడేశారు. కొంతమంది ఏమో రిప్లై ఇచ్చారు. ఏమి ఇచ్చారు, మేము ఎస్మా పరిధిలోకి రాము, మీరు ఇచ్చినటువంటి నోటీసులు చెల్లవు అని చెప్పి యాంగిల్లో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ చర్చలకు పిలిచారు. సరే ఏదో లాస్ట్ ప్రయత్నం అని చెప్పి ప్రభుత్వం చర్చలకు పిలిచిన తర్వాత అప్పటికే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు ఎవరు, వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళలో విభజన తీసుకొచ్చేసారు. అంగన్వాడీలో విభజన తీసుకొచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎవరి ద్వారా, వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చింది. వాలంటీర్లకు తెలుసు కదా ఎవరెవరు ఏంటి అనేది. సో దీంట్లో మొత్తం వామపక్ష పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు వీళ్ళందరూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒక పైసా పెంచకూడదు, ఇచ్చినటువంటి హామీలను కూడా వెనక్కి తీసుకుంటున్నామని ఒక మూమెంట్లో చెప్పేశారు. సో అసలు అవి కూడా పోతే ఏమని చెప్పి ఆందోళనతో చర్చలకు వెళ్ళాడు. ఫైనల్ చర్చలకి వెళ్ళినప్పుడు వాళ్ళకేదో ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ సంబంధించి 1,20,000 అంతకుముందు ఇచ్చినట్టు హామీని కన్నా కూడా ఒక 20,000 పెంచారు. ఆ తర్వాత ఈ ఆయాలకు వచ్చేసి 45,000-60,000 చేశారు. మిగతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జూలైలో మేము జీతాలు పెంచుతాము అని చెప్పారు, నోటి మాటగా చెప్పారు. ఆన్ పేపర్ ఏమంటే మేము ఇవ్వమని చెప్పారు. ఏమని చెప్పి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేశారు, ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాము, ఈ రోజు నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు, మేము 25వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తున్నాం, కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసేసి ప్రభుత్వం రెడీ అయిపోయింది. దీంతో దాదాపు ఒక 10,000 మంది 20,000 మంది విధుల్లోకి చేరడానికి రెడీ అయిపోయారు భయపడిపోయి. మిగతా వాళ్ళు మేము విధుల్లో జారం అని చెప్పేసి చెప్పారు. సో జారకపోతే మేము ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి 25వ తారీఖు కూడా ఇచ్చేశారు. దాంతో హడావుడిగా మళ్ళీ రాత్రే చర్చలకు వెళ్ళేసి చర్చలు ఫలప్రదమైన మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పారు పోయినటువంటి లీడర్లు. వాళ్ళు ఏమి హామీ ఏమన్నా ప్రభుత్వం ఇచ్చిందంటే ఏమి ఇవ్వాల, కానీ మేము విరమిస్తున్నామని చెప్పారు. ఎందుకు విరమిస్తున్నామని చెప్పారంటే ఈ 42 రోజుల పాటు మేము జీతాలు పరిశీలిస్తాం, ఇస్తామని చెప్పలా, ఇవ్వడానికి పరిశీలిస్తాము. వీళ్ళు పెట్టిన డిమాండ్ ఏంటి లాస్ట్లో, సరే అయిపోయింది మాకు 42 రోజులు మేము సమ్మె చేశాం కదా, ఈ సమ్మె కాలానికి కూడా మాకు జీతాలు ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన. రెండు ఏంటంటే చాలామంది మీద కేసులు పెట్టారు, ఆ కేసులు ఉపసంహరించుకోండి, ఈ 2 పెట్టారు లాస్ట్ డిమాండ్లు. లాస్ట్కి అసలు డిమాండ్లు పోయినాయి, 11 డిమాండ్లు అయిపోయినాయి. ఈ లాస్ట్కి ఈ 2 డిమాండ్లు పెడితే సరే అవి పరిశీలిస్తాము, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మేము వాటిని పరిశీలిస్తాము, పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంతే తప్ప వాళ్ళకి జీతం ఇస్తామని చెప్పలేదు, కేసులు తీసేస్తామని చెప్పలేదు, 100% చెప్పలా. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మీకు చెప్తామని చెప్పారు. ఓకే, దీంతో మాకు చర్చలు ఫలప్రదమైనవి అని చెప్పి వీళ్ళు సమ్మె విరమించుకుంటూ ఒక ప్రకటన చేశారు అసోసియేషన్ లీడర్లు. సో దీంతో సమ్మె విరమించారు కదా అని చెప్పి విధుల్లోకి చేరడానికి వీళ్ళందరూ వెళ్ళారు అంగన్వాడీలు వెళ్తే అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు అంతకుముందు ఉత్తర్వులు జారీ చేశారు కదా, వీళ్ళు టెర్మినేట్ చేస్తూ టెర్మినేట్ లెటర్లు కూడా పంపించారు కదా, ఆ టెర్మినేట్ లెటర్ తీసుకురండి అని చెప్పారు ఫస్ట్. సో ఆ టెర్మినేట్ లెటర్లన్నీ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి పోయారు. అక్కడ ఐసిడిఎస్ సెంటర్లకు పోయారు. ఐసిడిఎస్ సెంటర్లకు పోతే అక్కడ మీరు ఆ లెటర్ తీసుకొచ్చారు, టెర్మినేషన్ లెటర్ తీసుకొచ్చారు, బాగానే ఉంది, మళ్ళీ ఫర్దర్గా మీరు సమ్మె బాట పట్టకుండా మేము అక్రమాలకు పాల్పడము, నిజాయితీగా మేము పనిచేస్తాము అని చెప్పి ఒకవేళ మేము మళ్ళీ సమ్మెకి వెళ్తే మీరు చర్యలు తీసుకోవడానికి మేము సమ్మతిస్తున్నాం అని చెప్పి లెటర్ రాయండి అని చెప్పి ఒక ప్రమాణ పత్రాన్ని తయారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. తయారు చేసి దాని మీద సంతకం పెట్టించుకున్న ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళని తీసుకోవట్లా. ఒకటి సంతకం పెట్టించి కనుక ఆ ప్రమాణ పత్రాన్ని ఇచ్చారనుకోండి, మళ్ళీ భవిష్యత్తులో అంటే 1 month తర్వాత మళ్ళీ వాళ్ళు సమ్బాటి పట్టాలనుకుంటే ఇంకా సమ్బాటి పట్టే ఆల్రెడీ ఉంది కదా, ప్రమాణ పత్రం ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వేస్తారు. ఏమైంది, ఫ్రెష్ నోటిఫికేషన్ వేసి తీసుకుంటారు. ఇప్పుడు 10,000కి 15,000కి ఉద్యోగం లేక చాలామంది బాధపడుతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఇస్తుంది 14,500. ఇప్పుడు 14,500 ఇస్తానంటే వచ్చేవాళ్ళు చాలా. మొన్న 25వ తారీఖున మళ్ళీ రిక్రూట్మెంట్కి పిలిస్తే బోల్డ్ అప్లికేషన్లు వచ్చినాయంట, కొన్ని వేలల్లో వచ్చినాయంట అప్లికేషన్స్. సో కాబట్టి ఈ రాజకీయ కోణం నుంచి చూస్తే మేము మాత్రం పెంచేది లేదని చెప్పేసి, పైగా వామపక్ష వాళ్ళు మద్దతుదారులు చాలామంది ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషను. ప్లస్ అతనేమో అవినీతికి పాల్పడుతున్నారు, ఇల్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ చింతా విజయ్ కుమార్ రెడ్డి ఎవరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ అక్కడ ఉంది. వీటన్నిటిని చూసిన తర్వాత అసలు వీళ్ళకి అసలు పైసా పెంచకూడదు, ప్లస్ వీళ్ళని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేసి కొత్త వాళ్ళని తీసుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. నాకు తెలిసిన అంటే నేను అనుకోవటం, నాకున్న పరిచయాలు, వాళ్ళు నాకు చెప్తున్నటువంటి మాటలు, లేదా సచివాలయంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీలు ఎవరైతే 120,000 ఉన్నారో వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మినహా మిగతా వాళ్ళందరినీ తీసేసేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. అలాంటి టాక్ కూడా వినిపిస్తుంది. బహుశా అది చేస్తారో లేదు కానీ, బట్ అలాంటి టాక్ కూడా వినిపిస్తుంది ఒకవేళ మళ్ళీ వస్తే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అందుకే వాళ్ళ చేత లెటర్లు రాయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ చేత ఎందుకు రాయించుకుంటున్నారు, ప్రమాణపత్రం సంతకాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఫర్దర్గా ఏ చర్యలు తీసుకున్నా కానీ కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళ చేత లెటర్లు రాయించుకుంటున్నారు. ఆ లెటర్లు రాయించుకుని దాని మీద సంతకాలు పెట్టించుకున్న విధుల్లోకి తీసుకుంటున్నారు. కొంతమందిని అయితే అసలు ఆ లెటర్ రాసినా కానీ తీసుకోవట్లేదు. దాని కారణంగా పాపం 2 చనిపోయారు ఆల్రెడీ. మళ్ళీ విధుల్లోకి తీసుకోలేదని చెప్పి ఒకళ్ళేమో ఆత్మహత్య యత్నం చేశారు, ఇంకొకళ్ళేమో చనిపోయారు. ఎందుకు? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అని చెప్పేసి వీళ్ళు ప్రమాణపత్రం మీద సంతకం పెట్టినా కానీ తీసుకోవట్లేదు. సో దాని కారణంగా 2 చనిపోయారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలామంది మానసికంగా పాపం వాళ్ళందరూ చాలా చితికిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే, సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణపత్రాలు పెట్టి ప్రమాణపత్రం సంతకం పెడితేనే మీరు విధుల్లోకి జాయిన్ అవుతారు, లేకపోతే లేదు మీ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు? కలెక్టర్లు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు వీళ్ళు టెర్మినేట్ చేయమని. మళ్ళీ జాయిన్ అవ్వాలంటే వీళ్ళు ప్రమాణపత్రం రాయాలి.
ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఫిట్టింగ్ పెట్టి అంగన్వాడీ జీవితాలతోటి మామూలుగా ఆడుకుంటున్నారు. ఫర్దర్గా జన్మలో మళ్ళీ సమ్మె అనేది మాట వినపడకూడదు అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం అంగన్వాడీలు అయితే సమ్మె అనే మాట, సమ్మె చేస్తామనేది ధైర్యం చెయ్యరని నేను అనుకుంటున్నా. ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక చూస్తుంటే ఆ విధంగా చేశారు. గతంలో కూడా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల విషయంలో కూడా అలానే చేశారు. అసలు వాళ్ళు ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది ఒక మాట అంటలేదు. ఇప్పుడు ఆ మాట అనడానికి కూడా భయపడుతున్నారు. బయటకు వచ్చి ఆందోళన చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళైతే అసలు వీళ్ళనైతే ఒక రకంగా టార్చర్ అనుకోవాలి అది. ఎందుకంటే పాపం ఆడ అందరు లేడీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఏదో చిన్న ఏదన్నా చేసుకున్నా, అందరూ చేయలేరు. కొంతమంది చిన్న ఏదన్నా అమ్ముకున్నా, ఏది చేసినా వాళ్ళు అక్కడ లోకల్గా గర్భిణీ స్త్రీలకి, లేకపోతే బాలింతలకి, పిల్లలకి ఏదో ఒకటి పెడుతుంటారు. అదే జీవనోపాధిగా చాలామందికి ఉంది. అలాంటి వాళ్ళతోటే ఈయన ఈ విధమైనటువంటి ఫిట్టింగ్లు పెట్టారంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల మీద మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకొక రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తోటి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి మనం అదే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవద్దు, ఆయన పెంచరు, మీకు సమ్మెను విరమించి మీరు విధుల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి మనం ఒక సూచన కూడా చేసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసలు ఇప్పుడు ఆ 40 కేసులు అలానే ఉన్నాయి. కేసులు ఇప్పుడు తొలగించరు. అలాగే ఈ 42 రోజులు సమ్మె కాలానికి జీతం ఇవ్వరు, ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ డిమాండ్ చేయాల్సి వస్తుంది. డిమాండ్ చేసినా సమ్మెకి పోవడానికి లేదు, రిక్వెస్ట్ చేసుకోవటమే, ఆయన ఇచ్చిన కాడికి తీసుకోవటమే. అలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. సో కాబట్టి ఆయన్ని బట్టి వీళ్ళు వెళ్ళాలి, లేదంటే ఇదిగో ఇలానే ఉంటాయి పరిస్థితులు. ఇప్పుడు 2 చనిపోయారు పాపం, దురదృష్టకరం అది. సో ఇలాంటి ఫిట్టింగ్లు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో అంగన్వాడీలకి. అందుకే జన్మలో అయినా సమ్మె బాట పట్టరని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ.